ఒక అందమైన ఊళ్ళో ప్రసాద్ మరియు శారద అనే ఒక పెద్ద కుటుంబం ఉండేది. వాళ్లకు 2 కొడుకులు. పెద్ద కొడుకు రమేష్, చిన్న కొడుకు సురేష్. ప్రసాద్ ఎంతో కష్టపడి తన 2 కొడుకులకు మంచి పెళ్లిళ్లు చేశారు. పెద్ద కోడలి పేరు అనామిక. అనామిక చాలా పేద కుటుంబం నుంచి వచ్చింది. ఇంట్లో పనులన్నీ చాలా బాధ్యతగా చేసుకుంటుంది. చిన్న కోడలి పేరు అవని. అవని చాలా ధనవంతుల కుటుంబం నుంచి వచ్చింది. ఆమెకు గర్వం ఎక్కువ. పనులు చేయటం అంటే చాలా బద్ధకం. ఆ 2 తోటి కోడళ్ళు ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండేవారు కాదు. అవని ఎప్పుడూ అనామిక పేదరికం గురించి ఏదో ఒక మాట అంటూ హేళన చేస్తూ ఉండేది. అనామిక మాత్రం అన్నీ భరిస్తూ మౌనంగా ఉండేది. ఒకరోజు శారద ఇంట్లోని హాల్లో అనామికతో ఇలా అంటుంది. ఏమే అనామిక, ఉదయం నుంచి పనులు చేస్తానే ఉన్నావు. కాసేపు కూర్చోవచ్చుగా. అట్ట పనులు చేస్తానే ఉంటే అలిసిపోవు. నువ్వొక్కదాని చేస్తుంటే నాకేమో బాధగా ఉంటుంది. పర్వాలేదు అత్తయ్య, ఇంకా కొన్ని పనులే కదా ఉన్నాయి, అన్నీ పూర్తి చేసేసి కూర్చుంటానులే. మీకేమైనా కావాలా అత్తయ్య? తాగడానికి వేడి నీళ్ళు ఏమైనా ఇమ్మంటారా, లేక టిఫిన్ ఏమైనా? నాకేం వద్దులే అమ్మా. అవును, చిన్న కోడలు అవని ఇంక నిద్ర లేవలేదా? పొద్దున్నే ఎంతసేపు పడుకుంటది? ఇంట్లో ఎంత పనున్నా పట్టించుకోదు. అసలు ఎప్పుడు మారుద్దు ఏమో ఈ అమ్మాయి. లేదత్తయ్య, అవనికి రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదంట. ఎండలు ఎక్కువైపోయాయి కదా, ఉడుకుపోతకి పడుకోలేపోయానని చెప్పి నిన్న రాత్రి నాతో అంది. అందుకే ఇంకా పడుకొని ఉంటుంది. నేను పనులన్నీ చేసేసానులేండి అత్తయ్య. ఆమె పడుకుంటే పడుకోనివ్వండి, మీరు ఆమెనేమి అనకండి. నువ్వు మరీ ఇంత మంచిది అనేవైతే అట్టాగే, ఆ ఇంట్లో ఒక చిన్న పని కూడా చేయదు. ఇంతలో అవని నిద్రలేచి హాల్లోకి వస్తుంది. ఆమె ముఖంలో చిరాకు, కోపం కనిపిస్తూ ఉంటాయి. ఏంటత్తయ్య, పొద్దున్నే నా గురించి చర్చలు మొదలెట్టారు. నేను నిద్ర లేవలేదని నన్ను అంటున్నారు. మా ఇంట్లో అయితే నేను 10 గంటలకు లేచినా ఎవరు ఏమీ నన్ను అనరు. ఈ ఇంటికొచ్చాక అసలు శాంతి లేకుండా పోయింది. ఎండలు మండిపోతున్నాయి, ఒక ఏసీ కూడా లేదు. నేను నిన్నేం అనలేదమ్మా అవనే, కానీ ఇంట్లో ఉన్న తర్వాత కొన్ని పనులైనా చేసుకోవాలి కదా. అనామిక ఒక్కతే ఉదయం 5 గంటలకు లేచి పనులన్నీ చేస్తుంది. నువ్వు ఆమెకు సాయం అని చెయ్యాలి కదా. ఇద్దరు కలిసి చేసుకుంటే పని సులువు అవుద్ది కదా. సాయం చేయాలా? నేనా? అత్తయ్య, నేను పెద్ద కోటీశ్వరుడు కూతుర్ని. నేను ఎప్పుడు చీపురు కూడా పట్టింది లేదు. మా ఇంట్లో పని మనుషులు 10 మంది ఉంటారు. ఈ అనామిక పేదింటిది కాబట్టి ఆమెకి పనులు చేయడం అంటే అలవాటు. నన్ను మాత్రం పనులు చేయమని అడక్కండి, నా చేతులు కందిపోతాయి. పర్వాలేదు లేవని, నేను చేసేస్తానులే. నువ్వెళ్ళి ఫ్రెష్ అవ్వు, టిఫిన్ పెడతాను. నువ్వేం ఫీల్ అవ్వకు. అత్తయ్య ఏదో మామూలుగా అన్నారులే అంతే. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదా నామిక? నాకు తెలుసు ఎలా ఉండాలో. నా రేంజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి. నువ్వు కావాలంటే ఇంట్లో పని మనిషిలాగా అన్ని పనులు చేసుకో, నేను మాత్రం చేయను. అలా అనుకుంటూ రోజులు గడుస్తూ ఉంటాయి. అవని ఎప్పుడూ తన డబ్బు గురించి, తన పుట్టింటి గురించి గొప్పలు చెప్పుకుంటూ అనామికను తక్కువ చేసి మాట్లాడుతూ ఉండేది. ఆ సంవత్సరం ఎండలు భయంకరంగా మండిపోతున్నాయి. ఊళ్ళో వాటర్ సమస్య చాలా ఎక్కువైపోయింది. బావిలో నీళ్లన్నీ ఎండిపోయాయి. పంచాయతీ వాళ్లు రోజు ఒక వాటర్ ట్యాంక్ పంపించి ఊళ్ళో అందరికీ వాటర్ ఇస్తున్నారు. అలా ఉండగా ప్రసాద్ శారదతో ఇలా అంటాడు. ఏమీ శారదా, చూశావా ఈ సంవత్సరం ఎండలు ఎట్టా ఉన్నాయో? అసలు బయటికెళ్లాలంటేనే భయమేస్తుంది. నీళ్లు కూడా చాలా కష్టమైపోతున్నాయి. మన బావిలో కూడా నీళ్లు అడుగంటేశాయి. అవునండి, బావిలో చుక్క నీరు కూడా లేదు. రోజు వాటర్ ట్యాంక్ వస్తే గాని మనకు నీళ్లు రావట్లా. ఇంట్లో స్నానానికి, బట్టలు ఉతకడానికి అసలు నీళ్లు సరిపోవట్లేదండి. నాన్న, పంచాయతీ వాళ్ళు రోజు ఉదయం 8 గంటలకి మన వీధి చివరి ట్యాంక్ పెడుతున్నారంట. మనం వెళ్ళి వాటర్ తెచ్చుకోవాలి. ఈ సంవత్సరం అంతా ఇంకా ఇంతేనంట. అవునానా, నేను నువ్వు ఉదయం పనులకి వెళ్ళిపోతాం. ఇంట్లో వాళ్ళనే వెళ్ళి తెచ్చుకోమనాలి. మనం ఈవినింగ్ వరకు రాము కదా. పొద్దున్న ఈ వాటర్ పని ఎవరో ఒకరు చూసుకోవాలి. అనామిక, అవని, మీరిద్దరూ వెళ్ళి రోజు బిందెలు తీసుకుని వాటర్ తేవాలి. ఇద్దరు వెళ్తే తొందరగా నీళ్లు తెచ్చుకోవచ్చు. ఒక్కరే చెయ్యాలంటే కష్టం అవుద్ది. ఇద్దరు చేసుకోవాలి. ఏంటి, నేను వాటర్ తేవాలా? అది కూడా బిందెలు మోసుకుంటూ ఆ వీధి చివరి వరకు వెళ్ళాలా? నా వల్ల కదత్తయ్య, నేనెప్పుడు బిందెలే మోయలేదు. ఈ ఎండల్లో నా చేతులు కందిపోతాయి, చర్మం నల్లగా అయిపోతుంది. అవని, అర్థం చేసుకో. ఇంట్లో నీళ్లు లేవు. నేను అన్నయ్య డ్యూటీకి వెళ్ళాలి. నాన్నగారికి ఆ వయసైపోయింది. నువ్వు వదినా కలిసి తేవాలి. ఈ ఒక్క చిన్న పనికి ఎందుకింత గొడవ చేస్తావు? నేను తేలేను. కావాలంటే ఒక వాటర్ క్యాన్ కొనుక్కోండి, లేదా ఇంకో పని మనిషిని పెట్టుకోండి.
ఈ వాటర్ తేవడానికి. నా వల్ల మాత్రం అస్సలు కాదు. అవని, నీకు గర్వం ఎక్కువైపోయింది. ఇంట్లో నీళ్లు లేవనంటే పని మనిషి అంటావేంటి? అనామిక ఒక్కతే ఎంత అని మోసుద్ది, ఆమెకి మాత్రం ఎండలుండవా? ఆమె మాత్రం మనిషి కాదా? నువ్వు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఈ ఇంట్లో ఉన్నంతకాలం పనులు చెయ్యాల్సిందే. సరే, వెళ్తాను. ఈ ఒక్క పని ప్రాణాలు తీసేస్తుంది. మీరెప్పుడు నా మీదే కోపం చూపిస్తారు. నేను రోజు వెళ్తాను. నాకేమైనా మాత్రం బాధ్యులు మీరే. అలా అని అవని మనసులో ఒక కుట్ర ఆలోచిస్తుంది. ఆమెకు వాటర్ తేవటం అసలు ఇష్టం లేదు. కాని అత్తయ్య కోరిక కాదని లేక భర్త ఏమైనా అంటాడని ఒక ప్లాన్ వేస్తుంది. మరుసటి రోజు ఉదయం వాటర్ ట్యాంక్ వచ్చిన సౌండ్ వినిపిస్తుంది. అవని, వాటర్ ట్యాంక్ వచ్చేసింది, రా తొందరగా వెళ్దాం. తర్వాత జనం ఎక్కువైపోతే మనకి వాటర్ దొరకదు. ఇక్కడ లైన్లో చాలా మంది నుంచొని ఉంటారు. తొందరగా వెళ్దాంరా. వస్తున్నా, నువ్వు నడు. నేను బిన్ని తీసుకుని వస్తాను. నాకు కొంచెం పనుంది, 1 నిమిషం ఆగొస్తానులే. అప్పుడు అనామిక 2 పెద్ద బిందెలు తీసుకుని బయటకు వెళ్తుంది. అవని కూడా ఒక చిన్న బిందె తీసుకుని బయటకు వస్తుంది. కాని అవని గేటు దగ్గర ఆగిపోతుంది. అనామిక వాటర్ ట్యాంక్ దగ్గర లైన్లో నుంచుని వాటర్ పట్టుకుని కష్టపడి మోసుకుంటూ వస్తుంది. ఏంటవని, నువ్వు ఇక్కడే ఉన్నావు? వాటర్ ట్యాంక్ దగ్గరికి రాలేదా? అక్కడందరూ కొట్టుకుంటున్నారు నీళ్ల కోసమని. నువ్విక్కడేం చేస్తున్నావు? నాకు చాలా ఎండగా ఉందనామిక. నా చర్మం అంతా నల్లగా అయిపోతుంది. నువ్వెలాగో తెస్తున్నావుగా, నువ్వే కొంచెం అన్న బిందులో తెచ్చేయి. నేను ఇక్కడ నుంచొని ఈ గేట్ దగ్గర నుంచి నీకు సాయం చేస్తానులే. కానీ అత్తయ్య చూస్తే కోప్పడుతుందవని. ఇద్దరం తేవాలన్నారు కదా. నేనొక్కదాన్ని తెస్తే అత్తయ్య నిన్ను తిడుతుంది. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అత్తయ్యకి నేను చెప్తానులే. నువ్వు మాత్రం నేను తేలేదు అని చెప్పకో. నువ్వు తెచ్చిన బిందె నేను తీసుకుని లోపలికి వస్తాను. అప్పుడు అత్తయ్య నేను కూడా వాటర్ తెచ్చానని అనుకుంటుంది. మా ఇద్దరం కలిసి తెచ్చామని చెప్దాం. ఇక్కడ ఎండలో వాటర్ మోయడం చాలా కష్టంగా ఉంటుందవని. ఊపిరాడట్లేదు. ఎండ మండిపోతుంది. నా బిందె మోయడమే కష్టం, ఇక నీ బిందె కూడా నేను తేవాలా? నువ్వు పేదింటి దానివి కదా నమిక. నీకెండలు కష్టాలు కొత్తేం కాదు, అంతా అలవాటే. కాని నేను ఏసీలో పెరిగిన ధనవంతురాల్ని. నా వల్ల అసలు అవ్వట్లేదు. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. నువ్వు తెచ్చే. నా కోసం ఈ చిన్న పని చేయలేవా? అలా ప్రతిరోజు అవని గేటు దగ్గరికి వచ్చి బిందె పట్టుకుని నుంచుంటుంది. అనామిక ఒక్కతే వాటర్ ట్యాంక్ దగ్గర లైన్లో నుంచుని ఆ ఎండలో 6-7 బిందెలు వాటర్ కష్టపడి మోసుకుంటూ గేటు దగ్గరికి వస్తుంది. గేటు దగ్గర అవని ఒక బిందె తీసుకుని లోపలికి వెళ్లి తీరుబడిగా అత్తయ్యకి ఇస్తుంది. ఇది రోజూ జరిగే తతంగం అయిపోయింది. చూసారా అత్తయ్య, నేనెంత కష్టపడి వాటర్ తెస్తున్నానో. నా చేతులన్నీ కందిపోయాయి చూడండి. ఇన్ని బిందెలు మోసిన తర్వాత అసలు ఊపిరాడట్లేదు అత్తయ్య. చూస్తున్నానులేమ్మా, నీళ్లు తేవడం అంటే కష్టమే. మరి ఈ ఎండలో తేవడం ఇంకా కష్టం. కానీ తప్పదుగా. ఏది అనామిక ఎక్కడా? ఇంకా రాలేదా? ఇంకా పని అవ్వలేదు అత్తయ్య. ఆమె స్లో కదా, అందుకే లైన్లో నుంచింది. నేను తొందరగా వచ్చేసాను. నాకు పనులు ఫాస్ట్గా చేయడం అంటే అలవాటు కదా. ఆమె ఇంకా అక్కడే ఉంది. సరే సరే, లోపలికి వెళ్ళి కాసేపు కూర్చో. నీరసం వస్తే కొంచెం మజ్జిగ తాగు. అప్పుడు శారదకి నిజం తెలియదు. అనామిక ఒక్కతే రోజు ఆ ఎండలో నీళ్లు మోసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ చాలా నీరసం అయిపోతుంది. అవని మాత్రం చాలా తెలివిగా పనులన్నీ ఎగ్గొడుతూ అత్తయ్య దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుంది. అలా మరికొన్ని రోజులు గడిచాయి. ఓ రోజు ఉదయం అనామికకి చాలా తీవ్రమైన జ్వరం వస్తుంది. రోజు ఎండలో తిరిగి వాటర్ మోయటం వల్ల ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది. అమ్మా, అనామికకి చాలా జ్వరంగా ఉంది. ఒంట్లో వేడిగా ఉంది. అసలు ఒళ్ళు మాడిపోతుంది. పైకి కూడా లేవలేకపోతుంది. కళ్ళు తిరుగుతున్నాయంటుంది. అయ్యో, ఏమైంది నా తల్లికి? నిన్నటిదాకా బాగానే ఉంది కదరా రమేషు. తొందరగా డాక్టర్ని తీసుకురా. అసలు ఎప్పుడు జ్వరం రాలేదా అనామికకి? వదినికి ఎండలో పనిచేయడం వల్ల వడదెబ్బ తగిలిందేమో అమ్మ. ఆ ఎండల్లో ఎక్కువ తిరగటం వల్ల ఇలా అయ్యుంటుంది. అలా అనుకుంటూ ఉండగానే డాక్టర్ అక్కడికి వచ్చి అనామికని చెక్ చేస్తాడు. ఆమెకు మంచి రెస్ట్ అవసరమని, ఎండలో అస్సలు తిరగకూడదని, చాలా వీక్ అయిపోయిందని చెప్పి మందులిస్తాడు. అనామిక బెడ్ రెస్ట్ తీసుకుంటుంది. అనామిక చాలా కష్టపడే అమ్మాయి. ఇంట్లో పనులన్నీ ఆమె చూసుకుంటుంది. ఇప్పుడేమో అనామిక కుంట్లో బాలేదు. అందరం కలిసి ఆమెని జాగ్రత్తగా చూసుకోవాలి. అనామికకి ఏం కావాలో అన్నీ మనమే అందించాలి. అవును అవనే, ఇవాళ నుంచి ఇంట్లో పనులన్నీ నువ్వే చూసుకోవాలి. అనామికకి అసలు పని చెప్పకూడదు. ఆమె కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటుంది. ఈ రోజు నుంచి వంట పని కూడా నువ్వే చెయ్యాలి. నేనా? ఇంట్లో పనులన్నీ నేను చెయ్యాలా? వంట కూడా నేనేనా? అత్తయ్య, నాకు వంట పనులు చేయడం రాదని మీకు తెలుసు కదా. నేను ఎలా చేస్తాను? అన్నీ ఒక్కదాన్నే. రాకపోతే నేర్చుకో. ఇప్పటివరకు అనామిక చేసింది, ఇప్పుడు నువ్వు చెయ్యాలి. తప్పదు. ఇంతలో వాటర్ ట్యాంక్ సౌండ్ వస్తుంది.
వెళ్ళి బిందెలు తీసుకుని వాటర్ తీసుకురాపో. నీళ్ళు లేకపోతే మనకి అసలు రోజులు గడవు. అలా అనగానే అవని వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్తుంది. కానీ అక్కడ చాలా జనం ఉంటారు. ఆ ఎండలో నుంచోలేక ఎవరిని అడగలేక అసలు బిందె పట్టుకోవటమే రావట్లేదు. ఆడవాళ్ళందరూ తోసుకుంటున్నారు. కాసేపు చూసి ఇక తన వల్ల కాదని బిందెను అక్కడే వదిలేసి ఖాళీగా ఇంట్లోకొచ్చేస్తుంది. ఏంటవని నీళ్లు తాలేదు? బిందేది ఎక్కడా? ఖాళీగా వచ్చావేంటి లోపలికి? అక్కడ చాలా జనం ఉన్నారు అత్తయ్య. వాళ్ళు నన్ను తోసేశారు. నా వల్ల కాదు. ఆ ఎండలో నుంచోవడం నా వల్ల కాదు. నేను వాటర్ తేలేను. అలా అవని ఇంట్లోకి వెళ్ళి పడుకుంటుంది. ఆ రోజు ఇంట్లో ఒక్క చుక్క వాటర్ కూడా లేదు. మరుసటి రోజు ఉదయం లేచేసరికి ఇంట్లో పరిస్థితి ఘోరంగా తయారవుతుంది. ఏమే శారదా, బావి దగ్గర నీళ్ళేవేంటి? నేను స్నానం చేయాలి. నాకు బయట పనులున్నాయి. అమ్మా, నాకు కూడా స్నానానికి నీళ్లు లేవు. బట్టలు ఉతకడానికి కూడా ఒక్క చుక్క లేదు. ఈరోజు అసలు ఏం జరిగింది? ఏం చేద్దామండి, నిన్న అవని ఒక్క బిందె నీళ్లు కూడా తేలేదు. ఇంట్లో ఉన్న నీళ్ళన్నీ అయిపోయాయి. నేను వంట చేయడానికి కూడా నీళ్లు లేవు ఇప్పుడు కిచెన్లో. ఇప్పుడు అందరూ ఎట్టా బతకాలి? ఏంటి, అవని నీళ్లు తేలేదా? మరిన్ని రోజులు అనామికతో కలిసి తెచ్చాను అని చెప్పింది కదా. ఇవాళ ఒక్కరోజు తేలేకపోయిందా? ఇంతలో అనామిక జ్వరంతో మెల్లగా బయటకొస్తుంది. ఆమె ముఖంలో నీరసం స్పష్టంగా కనిపిస్తుంది. అత్తయ్య, నేను తీసుకొస్తానండి నీళ్లు. నాకు ఇప్పుడు కొంచెం బానే ఉంది. మీరు స్నానాలు చేయాలి కదా, నేను ఎలాగో తీసుకుని వస్తానులేండి. నువ్వెళ్ళొద్దనామిక, నీకు జ్వరం ఇంకా తగ్గలేదు. అసలు ఇన్ని రోజులు మీరిద్దరూ వాటర్ తెచ్చారు కదా. నిన్న ఒక్కరోజు తేకపోతే నీళ్ళెలా అయిపోయాయి? నాకిక్కడేదో తేడా కొడుతుంది. అనామిక, నువ్వు నిజం చెప్పు. చెప్పమ్మా అనామేక, ఇన్ని రోజులు అవన్ నీతో కలిసి వాటర్ తెచ్చిందా లేదా? నిజం చెప్పు. నా మీద ఒట్టు దాచుకున్న నిజం చెప్పేయాలి. అత్తయ్య, అది అవని రోజు గేట్ వరకు వచ్చి ఆగిపోయేది. నేను అన్ని బిందెలు రోజు వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి మోసేదాన్ని. అవని ఒక్క బిందె మాత్రం గేట్ దగ్గర నా చేతిలోంచి తీసుకుని లోపలికి తెచ్చేది. ఆమె అసలు వాటర్ ట్యాంక్ దగ్గరికి ఒక్కసారి కూడా రాలేదత్తయ్య. ఈ మాటలు విన్న శారదకి రమేష్కి కోపంతో కంట నీళ్లొస్తాయి. సురేష్కి మాత్రం తన భార్య చేసిన పనికి తల కొట్టేసినట్టవుతుంది. ఇంతలో అవని రూమ్ నుంచి బయటకొస్తుంది. అవనే, ఇక్కడికి రా. ఎంత మోసం చేసావే నువ్వు. ఒక పేదింటిది కాబట్టి అనామేక చేత రోజు ఎండలో పిచ్చిదానిలాగా నీళ్లు మోయించావా? నువ్వు మాత్రం గేటు దగ్గర నుంచి నాటకాలాడావా? నీకు అసలు మనసుందా లేక రాతి మనసు అనేది? అత్తయ్య, అది నేను నాకెండలు పడవని. నోర్మై, నువ్వు కోటీశ్వరుడు కూతురువైతే కావచ్చు, కానీ ఈ ఇంటికి నువ్వు కోడలవేగా. అనామేక ఒంట్లో బాగాలేకపోవడానికి మూల కారణం నువ్వే. ఆమె నీ కోసం కూడా కష్టపడి ఆ మండిపోయి ఎండలో నీళ్లు మోసింది. ఇప్పుడు ఇంట్లో స్నానానికి కూడా నీళ్లు లేవు. దీనంతటి కారణం నీ బద్ధకం, నీ గర్వం. అవని, నువ్వు చేసింది చాలా తప్పు. ఒకరితో పని చేయించుకొని నువ్వు పేరు తెచ్చుకోవడం ఏంటి? నువ్వు ధనవంతురాలివైతే ఏం లాభం? నీకు మినిమం హ్యుమానిటీ లేదు. వదిన గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదా నువ్వు? అమ్మా, డబ్బుంటే మనుషులు అయిపోరమ్మా. మంచి మనసుండాలి. అనామికకున్న మంచితనం నీకు నీ డబ్బు వల్ల రాలేదు. నువ్వు చేసిన మోసం వల్ల ఇవాళ కుటుంబం అంతా బాధపడుతుంది. ఇవాళ నుంచి అనామిక ఒక్క పని కూడా చేయదు. పూర్తిగా కోలుకునే వరకు ఇంట్లో పనులని నువ్వే చెయ్యి. వాటర్ ట్యాంక్ వచ్చింది, అన్ని బిందెలు తీసుకెళ్లి నీళ్లు నువ్వే తీసుకురా. లేదంటే నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నేను మాత్రం నిన్ను క్షమించను. వెళ్ళి నీళ్లు తీసుకురా. అది వినగానే అవనికి ఇప్పుడు పరిస్థితి అర్థమైంది. తన భర్త కూడా తనని సపోర్ట్ చేయట్లేదు. ఇంట్లో అందరూ తనని అసహించుకుంటున్నారు. తప్పక ఏడుస్తూ బిందెలు తీసుకుని బయటకు వెళ్తుంది అవని. వాటర్ ట్యాంక్ దగ్గర జనంతో తోసుకుంటూ ఎండలో మాడిపోతూ కష్టపడి వాటర్ బిందెలు మోసుకుంటూ ఇంటికొస్తుంది. ఒక్కో బిందె మోసుకుంటూ వస్తుంటే ఆమెకు ప్రాణాలు పోయినంత పనైంది. చేతులు కందిపోయాయి. ఆ రోజంతా ఆమె ఇంట్లో పనులు, బట్టలు ఉతకటం, గిన్నెలు కడగటం అన్నీ చేసింది. రాత్రికి ఆమెకు నొప్పులతో ఏడుపొచ్చేసింది. నాకిప్పుడు అర్థమైందన్నమిక. నేను రోజు ఒక బిందె మోయడానికే ఎంత కష్టపడుతుంటే నువ్వు రోజు ఆ ఎండలో ఆ నీళ్ళు ఎలా మోసావో. నీ కష్టం నాకు తెలియలేదు. నేను నా గర్వంతో నేను చాలా తక్కువ అంచనా వేశాను. నిన్ను పని మనిషి కన్నా హీనంగా చూశాను. నన్ను క్షమించానమిక. నేను చేసింది చాలా తప్పు. ఏడవ కవిని, మనమే ఇంటికి కోడళ్ళం. మనం కలిసిమెలిసి ఉంటే ఏ కష్టాలైనా ఈజీగా తట్టుకోవచ్చు. డబ్బు, పేదరికం ఇవన్నీ బయట మాత్రమే. ఇంట్లో మనందరం ఒకటే. నువ్వు మారిపోయావు, నాకు అదే చాలు. ఆ రోజు నుంచి అవనిలో చాలా తేడా వచ్చింది. తన గర్వం మొత్తం వదిలేసింది. అనామికకి ఒంట్లో బాగవటానికి చాలా సేవలు చేసింది. రోజు వాటర్ ట్యాంక్ వచ్చినప్పుడు అవనే వెళ్లి వాటర్ తెచ్చేది.
కొన్ని రోజులకి అనామికకి పూర్తిగా నయమైంది. అప్పుడు ఇంట్లో పనులన్నీ కలిసి పంచుకొని చేస్తున్నారు. అలా అవని అనామిక ఇద్దరూ తోటికోడళ్ళు ఒకరితో ఒకరు కలిసిమెలిసి కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ ఆ ఇంట్లో ఆనందంగా జీవనం సాగిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఒక ఊళ్ళో ప్రసాద్ శారద వాళ్ల కుటుంబం చాలా పెద్దది. కానీ వారి ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా దిగజారిపోయింది. ప్రసాద్ చేసిన అప్పుల వల్ల వ్యవసాయం సరిగ్గా సాగక రుణభారాలు పెరిగిపోయాయి. అదే బాధ, అదే కంగారు ప్రసాద్కి. అప్పుల వాళ్ళు ఇంటికొచ్చి గొడవ చేస్తున్న రోజులవి. ఓ రోజు శారద ఇంట్లో కళ్ళల్లో నీళ్లతో ప్రసాద్తో ఇలా అంటుంది. ఏవండి, ఈ అప్పులాళ్ళు రోజు ఇంటికి వచ్చి అడుగుతుంటే నాకు చాలా అవమానంగా ఉందండి. మన పిల్లలు ఎంత కష్టపడ్డా ఆ వడ్డీ కట్టడానికి సరిపోతుంది. అసలు మనం ఈ కష్టాల నుండి ఎప్పుడు బయటపడతామో ఏంటో. నాకు ప్రాణం విసిగిపోతుంది. ఈ అవమానాలు తట్టుకోలేకపోతున్నాను. నేను మాత్రం ఏం చేయగలను శారద? నా చేతుల్లో ఏముంది? కాలం కలిసి రావటంలా పంటలు నష్టపోయాం. 3 పిల్లలు కూడా రేయి పగలు కష్టపడుతున్నారు. కానీ ఈ అప్పుల బోతాలు మనల్ని వదిలేలా లేవు. నాకు కూడా చాలా భయంగానే ఉంది. చివరికి మన ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వస్తుందో ఏమోనని. నేను బ్రతికొండగాని మన ఇంటికి ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు శారదా. మావయ్య, మీరలా అధైర్యపడకండి. కష్టాలు వచ్చినప్పుడు అందరం కలిసి ఎదుర్కొంటాం. మీరు అత్తయ్య ఇలా బాధపడితే మేము తట్టుకోలేం. మనం బ్రతికుండగా ఇల్లు అమ్ముకునే వరకు ఎందుకెళ్తుంది? మేమున్నాం కదా. అవును మావయ్య, అనామిక అక్క చెప్పింది 100% నిజం. మనందరం కలిసి ఉన్నాం. అదే మన బలం. ఈరోజు కాకపోతే రేపైనా మన కష్టాలు తీరిపోతాయి. మీరు ధైర్యంగా ఉండండి. రోజు ఏడుస్తూ కూర్చుంటే ఏమి లాభం? ఏవైనా దారి వెతుక్కోవాలి. అత్తయ్య, మీరు అన్నం తిని చాలాసేపు అయ్యింది. రండి, కొంచెం అన్నం తిందురు గాని. మీరు ఆరోగ్యం పాడు చేసుకుంటే ఇంట్లో ఎవరికి ప్రశాంతత ఉండదు. అప్పటి నుండి చూస్తున్నాను, ఒక్క ముద్ద ముట్టింది లేదు. నాకు ఆకలి లేదమ్మా అంజలి. ఇంట్లో కూరలు తేవడానికి కూడా డబ్బులు. పచ్చిమిరపకాయలు పచ్చడితో ఎంత కలవని తింటాం. పిల్లలు కూడా సరిగ్గా అన్నం తినక సన్నగైపోతున్నారు. అది చూస్తా ఉంటే కడుపు తరుక్కుపోతుంది. వంటింటి దగ్గర కూర గిన్నెలు ఖాళీగున్నాయి. అమ్మా, నువ్వలా బాధపడకు. మేమున్నాం కదా. ఈరోజు కూరలు లేవని నువ్వు దిగులు పడకు. నేను, సురేష్, అరుణ్తో కలిసి మన ఊరి పక్కనున్న చెరువుకెళ్ళి ఏమైనా దొరుకుతుందేమో చూస్తాను. అక్కడ చేపలు పీతలు బాగా దొరుకుతాయని విన్నాను. అవునమ్మా, ఆ చెరువులో పీతలు చాలా ఉంటాయని మొన్నెవరో చెప్తున్నారు. మేం వెళ్ళి ఒక పెద్ద వలేసి తీసుకొస్తాం. ఈరోజు రాత్రికి మంచి భోజనం చేద్దాం. నువ్వు కళ్ళు తుడుచుకో. ఈ పూట మంచి కూరతో కడుపు నిండా మనం తింటాం. అమ్మా, నువ్వు నవ్వుతుంటే ఇంటికి కల. నువ్వు ఏడుస్తుంటే మేము తట్టుకోలేం. నేను ఇప్పుడే వెళ్ళి వల తెచ్చుకుంటాను. అన్నయ్య, మీరు కూడా రెడీగా ఉండండి. తొందరగా వెళ్ళి చీకటి పడక ముందే వచ్చేద్దాం. అలా 3 కొడుకులు వాళ్ల తల్లి బాధ చూడలేక ఆ ఊరి పక్కనుండే చెరువుకి బయలుదేరుతారు. అక్కడ చాలాసేపు కష్టపడి బురదలోకి దిగి ఒక పెద్ద సంచి నిండా పీతలు పట్టుకుని వస్తారు. వాళ్ళ ఇంటికొచ్చేసరికి చీకటి పడుతుంది. అనామిక, ఇలారా, చూడు మేమేం తెచ్చాము. ఇవాళ ఇంట్లో పండగే పండగ. వచ్చారా అండి? ఏమైనా దొరికాయా? అనామిక సంచి చూసి ఇలా అంటుంది. అమ్మో, ఇన్ని పీతలా? ఏకంగా సంచి నిండా తెచ్చారే. ఇవి చాలా పెద్దగా భలే ఉన్నాయే. అవునదినా, చెరువులో ఇవాళ బాగా దొరికాయి. మేం 3 ఒక్కో దిక్కుకి వెళ్ళి పట్టుకొచ్చాం. మనందరం కడుపు నిండా తినొచ్చు. అవని, ఎక్కడున్నావు? రా, వచ్చి ఈ పీతల్ని శుభ్రం చేయడానికి సహాయం చెయ్యి. ఇవి ఇంకా కొన్ని బతికే ఉన్నాయి, జాగ్రత్త. వచ్చేసానండి. వామో, ఎంత పెద్దగా ఉన్నాయి. ఇవాళ రాత్రికి మంచి విందు భోజనం అన్నమాట. నేను నీళ్లు వేడి చేస్తాను, తొందరగా శుభ్రం చేసేయచ్చు. అక్క, నేను కూడా వస్తాను. 3 కలిసి తొందరగా క్లీన్ చేద్దాము. తర్వాత మంచి పులుసు పెడదాం. పులుసు గుమగుమలు ఆడిపోవాలి ఈవేళ. అమ్మాయిలు పేతల పులుసు పెడుతున్నారా? నాకు చాలా ఇష్టమమ్మా. కానీ ఇంట్లో మసాలాలు అవి లేవుగా. చింతపండు కూడా తక్కువే ఉంది. ఎట్టా చేస్తారమ్మా ఇన్ని పేతలకే? రుచి వస్తుందా అసలు? అత్తయ్య, మీరేం కంగారు పడకండి. నా దగ్గర కొంచెం చింతపండు దాచిపెట్టాను. మసాలాలు అవి నేను రోల్లో నూరి తయారు చేసుకుంటాను. మీరు కూర్చోండి. మీ కోడళ్ళ చేతి వంట ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోస్తానక్క. పీతల పులుసులో ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే కూర చిక్కగా వస్తుంది. గ్రేవీ కూడా అందరికీ సరిపోతుంది.
నేను పొయ్యి మీద మంట పెట్టేస్తాను, పెద్ద గిన్నెలో వండుదాం. ఎందుకంటే పీతలు చాలా ఉన్నాయి కదా, మరి అందరికీ సరిపోవాలి. అలాగే వేడివేడిగా తింటే ఆ మజానే వేరు. అలా అనుకుంటూ ముగ్గురు కోడళ్ళు కలిసి చాలా ఓపికగా ప్రేమతో ఆ పీతల్ని శుభ్రం చేస్తారు. అనామిక మసాలాలు నూరి చింతపండు రసం తీసి అద్భుతమైన పీతల పులుసు తయారు చేస్తుంది. ఇల్లు మొత్తం ఆ పులుసు వాసనతో నిండిపోతుంది. కుటుంబం అంతా ఒక చోట కూర్చుని భోజనానికి సిద్ధమవుతారు. ఆహా, ఏం వాసనమ్మా! నా కడుపు నిండిపోయింది ఈ వాసనకి. చాలా రోజుల తర్వాత ఇంట్లో ఓ మంచి కూర వాసన వస్తుంది. అనామిక, నీ చేతికున్న మహిమే వేరమ్మా. నేను చెప్పలేదా నాన్న, ఈరోజు మంచి భోజనం చేస్తామని? అనామిక వంట చేస్తే ఆ రుచి వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఆ వాసన చూస్తుంటే ఆకలి ఇంకా పెరిగిపోతుంది. అవునాన్న, అవని కూడా చాలా సహాయం చేసింది. అందుకే ఇంత తొందరగా అయిపోయింది. లేకపోతే ఆ పీతలు కరగడానికి రాత్రి అయ్యేది. అంజలి కూడా పొయ్యి దగ్గర కూర్చొని మంట సరిగ్గా చూసుకుంది. తొందరగా వడ్డించండి వదినా, తట్టుకోలేకపోతున్నావు ఆకలి. తొందరగా వడ్డించండి అమ్మా, ఆకలితో కడుపు మాడిపోతుంది. ఇదిగోండి అత్తమ్మా, ఇది మీకు. వేడివేడి అన్నంలో ఈ పీతల పులుసు వేసుకొని తినండి. మామయ్య మీకు కూడా. ముక్కలు బాగా ఉడికాయి, చింతపండు పులుపైతే బాగా పట్టింది. అలా అనుకుంటూ అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఆ పులుసు రుచి చూసి అందరికీ నోరూరిపోతుంది. ఎంతో ఆనందంగా తృప్తిగా తింటారు. చాలా రోజుల తర్వాత ఆ ఇంట్లో అందరి ముఖాల్లో సంతోషంగా అనిపిస్తుంది. కానీ వాళ్ళు వండిన పులుసు ఇంకా సగం పైనే మిగిలిపోతుంది. అక్క, పులుసు రుచి మాత్రం అద్దిరిపోయింది. కాని చూడు, ఇంకా పెద్ద గిన్నెలో చాలా పులుసు మిగిలిపోయింది. మనందరం కడుపు నిండా తినేసాం, అయినా ఇంకా ఇంత మిగిలింది. రేపటికిది ఖరాబ్ అయిపోతుందేమో, లేదంటే టేస్ట్ కూడా మారిపోవచ్చు. అవునక్క, పీతలు ఎక్కువ ఉన్నాయని మనం చాలా ఎక్కువ వండేసాము. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? పడేసేలేం కదా. ఎంతో కష్టపడి తెచ్చిన ఆహారం ఎవరికైనా ఇద్దామంటే ఈ రాత్రిపూట ఎవరు తింటారు? నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ వేడివేడి పీతల పులుసు మనం ఎందుకు బయట వేరే ఊర్లో అమ్మకూడదు? మనం ఇంత రుచిగా చేశాం కదా, జనాలైతే ఖచ్చితంగా ఇష్టపడతారు. ఏమంటున్నావమ్మా అనామిక, మనం వంట చేసి బయట అమ్మడవా? ఇది ఎప్పుడు జరగలేదు కదమ్మా మన ఇంట్లో. మన వల్ల అవదులే. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? పల్లెటూరులో ఆడాళ్ళెళ్ళి కూరలు అమ్మడం ఏంటని అనుకోరు? నేనైతే ఎప్పుడూ చూడలేదమ్మా. అత్తయ్య, తప్పే ఉంది అందులో. మనం కష్టపడి తిండి అమ్ముతున్నాం, ఎవరి దగ్గర అడుక్కోవడం లేదు కదా. ఈ పులుసు రుచి చాలా బాగుంది. పక్కూర్లో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, కూలీలు, ఫ్యాక్టరీలో పనోళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఇంత రుచిగా వంట చేసుకునే తీరికుండదు. వాళ్ళకి మంచి కూర పెడితే మనకి డబ్బులు వస్తాయి. అత్తయ్య, అనామిక అక్క చెప్పింది 100% నిజం. మన ఆర్థిక పరిస్థితి గురించి మీకు తెలిసిందే కదా. అప్పులాళ్ళు రోజు ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారు. ఇలా భయపడే కంటే, ఇలా బాధపడే కంటే ఒక చిన్న ప్రయత్నం ఎందుకు చేయకూడదంటారు? మనకు కొంచెం ఆదాయం వచ్చినా మన కష్టాలు తీరుతాయి కదా. అవునత్తయ్య, రేపు ఉదయం మళ్ళీ ఆయన 2 బావలు వెళ్ళి పీతలు తెస్తారు. మేము ముగ్గురం కలిసి ఇంకా పెద్ద ఎత్తున ఈ పులుసు తయారు చేస్తాము. ఆ పక్కూర్లోకి వెళ్ళి అమ్ముకొస్తాము. మనకొచ్చిన లాభంతో అప్పులు తీర్చుకోవచ్చు. మేమైతే మీకు తోడుగా ఉంటాం కదా. ఎట్లాంటి కష్టమైనా మేము చేస్తాము. శారదా, కోడలు చెప్తుంది నిజమేగా. మన ఈగోలు సిగ్గు పక్కన పెడితే ఇది మంచి దారిలాగే కనిపిస్తుంది. మన కోడళ్ళు ఎంత తెలివైనాళ్ళో చూడు. మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. తప్పు పనులు చేస్తే సిగ్గుపడాలి గాని కష్టపడి పని చేస్తే సిగ్గెందుకు? అనామిక, నీ ఆలోచన నిజంగా చాలా బాగుంది. నేను నిన్ను సపోర్ట్ చేస్తున్నాను. రేపు మేము ముగ్గురం వెళ్ళి చెరువులో నుంచి ఈ రోజు కంటే ఎక్కువ పీతలు పట్టుకొస్తాం. మీరు వంట చేయండి, ఆ గిన్నెలు మేం మోసుకొస్తాం. అవును, మేము ఆ గిన్నెలు తీసుకుని పక్కూరికెళ్ళి అమ్ముతూ మీకు సహాయం చేస్తాం. ఈ పనిలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం అప్పులు తీర్చుకుంటే చాలు. జనాలు ఏమనుకున్నా మనకు అనవసరం. అనే చెప్పింది కరెక్టే. రేపటి నుంచి మన కష్టాలు తీరిపోయే రోజొచ్చింది. అంజలి, నువ్వు కూడా చాలా మంచి మాట చెప్పావు. మేము ముగ్గురం సైకిల్ మీద ఆ గిన్నెల్ని తీసుకొని వెళ్తాం. మీరంతా అంటే నేను కూడా కాదనిలేనులే. నా కోడళ్ళు నాకు ఆడబిడ్డలతో సమానం. వాళ్ళు మన కుటుంబం కోసం ఇంత కష్టపడ్డానికి ముందుకొత్తంటే నేనెందుకు వద్దంట? సరే, రేపటి నుండి ఈ పీతల పులుసు వ్యాపారం మొదలెట్టేద్దాం. నా ఆశీర్వాదం అయితే మీకు ఎప్పుడూ ఉంటది. అలా ఉండగా మరుసటి రోజు ఉదయాన్నే రమేష్, సురేష్, అరుణ్ వెళ్లి చాలా పీతలు పట్టుకొస్తారు.
అనామిక, అవని, అంజలి ముగ్గురూ కలిసి తొందరగా శుభ్రం చేసి ఇంట్లో ఉన్న పసుపు, కారం, చింతపండుతో రుచిగా చిక్కటి పీతల పులుసు పెద్ద గిన్నెలో తయారు చేస్తారు. ఆ వాసన ఊరంతా వ్యాపిస్తుంది. ముగ్గురు కోడళ్ళు వాళ్ల భర్తలు ఆ వేడివేడి పీతల పులుసు గిన్నెల్ని తీసుకుని పక్కూరికి బయలుదేరతారు. పక్కూరికి వెళ్ళాక ఒక చెట్టు కింద వాళ్ళు ఆ గిన్నెల్ని పెడతారు. రావాలమ్మా రావాలి, వేడివేడి పీతల పులుసు రుచి అయితే అద్దిరిపోతుంది. రావాలమ్మా రావాలి, తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. రండి బాబు రండి, ఇంటి వంట పల్లెటూరి కోడలు చేసిన అసలు సిసిలైన పీతల పులుసు. ఒక్కసారి తింటే వదలరు. చాలా తక్కువ ధరకే ఇస్తున్నాం, రండి. అన్నా, మీరు ఒక ప్లేట్ తిని చూడండి, మీకు నచ్చితేనే డబ్బులు ఇవ్వండి. వేడివేడి అన్నం, పీతల పులుసు ఇంట్లో మీ భార్య చేస్తే ఎలా ఉంటుందో అంతకంటే రుచిగా ఉంటుంది. అలా వాళ్ళ అరుపులు విని పక్క ఊరి జనాలంతా అక్కడ గుమిగూడుతారు. ఆ ఫ్యాక్టరీ పనివాళ్ళొచ్చి పులుసు రుచి చూస్తారు. ఆ పులుసుని అన్నంలో కలుపుకొని తింటూ ఆశ్చర్యపోతారు. అమ్మా, ఏం రుచమ్మా ఇది! ఎంత రుచైన పీతల పులుసు నేనెప్పుడు తినలేదు. ఇంకో ప్లేట్ ఇయ్యమ్మా, నా భార్యకు కూడా పార్సిల్ గట్టు, నేను రోజు ఇక్కడికే వస్తాను. నాకు కూడా ఒక పార్సిల్ ఇవ్వమ్మా, ఈ వాసన చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఎంత కష్టపడ్డారో గాని అమృతంలా ఉంది. మీ చేతుల్లో మంచి రుచుందమ్మా. బాబూ, రోజు ఇట్టాగే వస్తారా? మాకు పనులు చేసుకొని వచ్చి వంట చేసుకోవడం కష్టం. మీరు రోజు వస్తే మేమిక్కడే కొంటాం. మాకింట్లో భోజనం దొరికినట్టుంటుందిగా. తప్పకుండానండి, మీకు రోజు వేడివేడి పులుసు తీసుకొస్తాం. మీరందరూ మాకింతగా సపోర్ట్ చేస్తుంటే మేము రోజు రావడానికి సిద్ధమే. అలా అనుకుంటూ ఉండగానే వాళ్ళు ఆ గిన్నెలో ఆ రోజు తీసుకొచ్చిన పులుసు అంతా అయిపోతుంది. వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. ముగ్గురు జంటలు ఆనందంగా ఇంటికి తిరిగొస్తారు. ఆ రాత్రి ఇంట్లో వాళ్లకొచ్చినటువంటి ఆదాయాన్ని లెక్కబెట్టుకుంటుంటే అందరి ముఖాల్లో చాలా ఆనందంగా అనిపిస్తుంది. అమ్మా, నానా, చూడండి ఎంత లాభం వచ్చిందో. మనం పెట్టిన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. జనాలు మంచి తిండి కోసం ఎంత డబ్బైనా ఇస్తారని ఈరోజు అర్థమైంది. మనం తక్కువ ధరకే అమ్మినా మనకి ఎంత లాభం వచ్చిందో. ఈ రోజు నాకు చాలా గర్వంగా ఉందిరా. మన కోడళ్ల తెలివితేటలు మనిద్దరికీ కొత్త దారిని చూపించాయి. వాళ్ళ ఇంటికి మహాలక్ష్మిలాగా వచ్చారు. నేను ఇంతకాలం భయపడ్డాను గాని ఇప్పుడు నా భయమంతా పోయింది. అవునండి, కోడళ్ళంటే ఇంటికి దీపాలన్నారు పెద్దలు. ఈరోజు నా కోడళ్ళు నా ఇంటికి ఎలుగు తెచ్చారు. అనామిక, అవని, అమ్మ అంజలి, మీకు చాలా కృతజ్ఞతలమ్మా. మీ ఓపిక, మీ ప్రేమతో ఇది సాధ్యమైంది. అత్తయ్య, ఇదంతా మనందరి కష్టం. ఇక నుంచి రోజు మేము వంట చేస్తాం. ఆయన మరిది బయట అమ్ముతారు. ఈ వ్యాపారం మనం ఇంకా పెద్ద చేసుకుందాం. కలిసుంటే ఏదైనా సాధించుకోవచ్చు. అవునక్క, మనం పక్కూర్లోనే కాకుండా మన చుట్టుపక్కలున్న వేరే ఊర్లో కూడా తీసుకెళ్లి అమ్ముకుందాం. మనకొచ్చిన డబ్బుతో మన రుణభారాలు మొత్తం తొందరలోనే తీరిపోతాయి. తర్వాత చిన్నిళ్ళు కూడా కట్టుకుందాం. అప్పుడు మన మామయ్య మొహంలో ఆశ్రయకలే ఉంటాయక్క. బాధకు బదులు అప్పులాలు మన ఇంటి చుట్టూ తిరగడం మానేసి పీతల పులుసు కోసం జనాలు మన ఇంటి చుట్టూ తిరుగుతారు. నేను రేపటి నుంచి పొద్దున్నే లేవగానే పీతలు పట్టడానికి కూడా వాళ్ళకి సాయం చేస్తాను. మీరు సైకిల్ మీద వెళ్ళి అమ్ముతారు. నేను ఇక్కడే ఉండి వంట అమ్మటంలో నా వంతు సాయం చేస్తాను. అందరం పనులు పంచుకుందాం. తప్పకుండా అరుణ్, ఈ పీతల పులుసు వ్యాపారం మనకి కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఎవరికైనా ఇష్టమో లేదో మనమైతే తగ్గేది లేదు. కష్టాల్ని ఎదిరించి నిలబడదాం. అమ్మా, మీరింట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోండి. ఇప్పటి నుంచి తమ్ముళ్ళు, మీ కోడళ్ళు, నేను అంతా కలిసి చూసుకుంటాం. మీరు నాన్న ప్రశాంతంగా ఉండండి. మీ ఆశీర్వాదాలు మాకుంటే చాలు. ఈ విధంగా శారదా ప్రసాద్ల కుటుంబం పీతల పులుసును ఒక వ్యాపారంగా మలుచుకుంటారు. ముగ్గురు కోడళ్ళు ఒకరితో ఒకరు కలిసిపోయి పీతల పులుసు అమ్ముతూ ఉంటారు. రోజురోజుకి వాళ్ళు చేసే పీతల పులుసు రుచి పెరుగుతూ వస్తుంది. కొందరు జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి తింటూ ఉంటారు. అలాంటి వ్యాపారం ద్వారా మంచి లాభం పొందుతూ ఉంటారు వాళ్ళు. కొంతకాలం తర్వాత వాళ్ళ అప్పులన్నీ తీరిపోతాయి. వాళ్ళ కుటుంబంలో మళ్లీ నవ్వులు పూయటానికి ఆ ముగ్గురు కోడళ్ళు వేసిన ఒక ఆలోచనే కారణమైంది. శారద, మనకున్న బాధలన్నీ తొలగిపోయాయి. అనామిక ఆలోచనతో మిగతా కోడళ్ళు కలిసి సహకరించటంతో మన రుణభారాల నుంచి మనం బయటపడ్డాం. దేవుడు మనకి ఈ కష్టంలో మంచి దారి చూపించాడు. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను. ఈ వయసులో నాకింత ఆనందం దొరుకుతుందని ఎప్పుడు అనుకోలా. అవునండి, ఎవరైనా అడుగుతారు మీకు ఆస్తి ఏముందని. నేను ధైర్యంగా చెప్తానండి, నా ముగ్గురు కోడలే నా ఆస్తి అని.
ఈ రోజు వరకు వాళ్ళ వల్ల ఈ ఇల్లు సంతోషంతో నిండిపోయింది. అనామేక అవని అంజిల్ లాంటి కోడళ్ళుంటే ఇంట్లో దేవత నివసిస్తుందండి. అత్తయ్య, ఈ విజయం మనందరికి సమిష్టి కృషి అత్తయ్య. మేం కలిసి ఒకటే మాట ఒకటే బాటలో నడవడం వల్ల సాధించాం. అత్తయ్య, అంతా మీరు మాకిచ్చిన స్వేచ్ఛ వల్లే. ఇక నుంచి ఇంటి దగ్గర వ్యాపారం వల్ల మన కష్టాలన్నీ తీరిపోయాయి. హాయిగా జీవించొచ్చు మనం. అలా ఆ కుటుంబం కలిసిమెలిసి ఆనందంగా ఉంటుంది. ఆ ఊరి పల్లెటూరి కోడళ్ళు పీతల పులుసు వ్యాపారం పెట్టి ఆర్థిక కష్టాలను తొలగించుకొని సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఏమీ లేదని ఏడిస్తే అవ్వదు కదా, ఉన్నదాంతోనే గొప్పగా ఆలోచిస్తే విజయం వస్తుందని ఆ ముగ్గురు కోడళ్ళు నిరూపించారు. వాళ్ళ కష్టాలు పోయి ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.